యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచారం పీఠాధిపతి డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ కార్తీక మాసంలో దీక్ష చేపట్టే అయ్యప్ప స్వాములు శివస్వాములు ఆంజనేయ స్వాములు ప్రతిఫలం లభిస్తుందని 27 నక్షత్రాలలో కృతికా నక్షత్రంలోని వచ్చే మాసం కార్తీక మాసం అంటారని దాని వెనకాల ఉన్నది అగ్నిస్వరూపం అటువంటిది ఈ మాసంలో దీప ప్రజ్వలన దీపదానం చేస్తే చాలు అన్నారు అనంతరం తిరుమల తిరుపతి ధర్మ ప్రచార పీఠాధిపతి డాక్టర్ శ్రీనివాస్ అన్నపూర్ణేశ్వరి పీఠాధిపతి శంకర్ స్వామిని కమిటీ చైర్మన్ రాములు సాగర్ మధుల బాలకృష్ణ సన్మానం చేశారు అనంతరం భక్తులు భజన కార్యక్రమాలు చేపట్టారు ఈ భజన కార్యక్రమంలో దేవాల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు స్వామి ఎవరా మీ పేరు చెప్పి మాట్లాడండి కార్తీక్ రెండు ముఖ్య తిరుమల తిరుపతి దేవస్థానము హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి నల్గొండ జిల్లా శాఖ వారి యొక్క ఆధ్వర్యంలో మన గుడి కార్యక్రమాన్ని పురస్కరించుకొని అందులో భాగంగా సప్తాహ కార్యక్రమాన్ని స్థానిక మన సంస్థాన నారాయణపురంలో చేసేటువంటి శ్రీ సీతారామ లింగేశ్వర స్వామి దేవాలయం అని ఈ రోజు నుండి ప్రారంభించడం జరిగింది దానికి స్థానిక భక్తులందరూ కూడా అధ్యక్షులు పంపివారు స్థానిక అన్నపూర్ణేశ్వరి పీఠాధిపతులైనటువంటి శ్రీ శ్రీ శంకరానంద స్వామి వారు వేయించేసి ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి మనం శుభారంభం చేసుకుంటున్నాం ప్రతిరోజు సాయంకాలం 7 గంటలకు చక్కటి భజన కార్యక్రమం తదనంతరం భాగవతంలోని కార్తీక పురాణం ఒక్కొక్క అంశం మీద ప్రవచన కార్యక్రమం ఉంటుంది కావున 50 మంది భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని దేవాలయంలో దీప ప్రజ్వలన చేసి చక్కగా హరినామ సంకీర్తన గానామృతాన్ని విని అలాగే ప్రవచనాన్ని విని ధరించవలసిందిగా తదనంతరం తీర్థప్రసాదం స్వీకరించి అందరూ ధరించవలసిందిగా అభ్యర్థన మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి మీరందరూ కూడా ఆ దేవదేవుని కృపకు పాత్రలు కావాలని మరి మీ పేరేం పేరు సార్ డాక్టర్ మారం శ్రీనివాస్ కార్తీక మాసం యొక్క అర్థం ఈ నెలలోనే మనం అందరం ఎందుకు ఇంత దివ్యమైనటువంటి కార్యక్రమాలు భవ్యమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎందుకు చేసుకోవడం జరుగుతున్నాయి అంటే కార్తీక మాసంలోనే ఎవరు దీక్షలు తీసుకున్న అయ్యప్ప స్వామి కానీ శివస్వాములు కానీ ఆంజనేయ స్వామి ఎందుకు తీసుకుంటారంటే దాని యొక్క విశిష్టత సనాతన ధర్మంలో హైందవ సంస్కృతి సంప్రదాయాల్లో జ్యోతిష ప్రకారం ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క అర్థం ఉంది యథా నామః తదా గుణః అంటారు మనకు 27 నక్షత్రాలు అశ్విని భరణి కృత్తికాలు ఉన్నాయి కదా ఈ 27 నక్షత్రాలలో కృత్తికా నక్షత్రంతో ప్రారంభమయ్యే పౌర్ణమి నుంచి వచ్చే మాసాన్ని కార్తీక మాసము అంటారు దాని వెనకాల ఉన్న రహస్యం అంటే అది అగ్నిస్వరూపమైనటువంటిది కృత్తికా నక్షత్రం కాబట్టి అగ్నికి మూల ప్రతిబింబమై వెలుగొందేటువంటి మాసం కాబట్టి ఈ మాసంలో దీప ప్రజ్వలన చేస్తే చాలు దీపదానం చేస్తే చాలు అని మనకు కార్తీక పురాణం విశేషంగా సనాతనంగా అనాదిగా మనకు వస్తున్నటువంటి ఆచార సంప్రదాయాన్ని మనకు సనాతన ధర్మంలో ఉన్నది ఏదైతే ఉన్నదో దాన్ని తెలియజెప్పడం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం కంకణం కట్టుకొని గ్రామాన ఊరూరున ఈ కార్యక్రమాలను ప్రచారం చేసి ఈ భజన మండలు ప్రోత్సహించి మహిళలకు సంస్కృతి సంప్రదాయం తెలియపరచాలి అసలు దీపం అంటే ఏమిటి దీపం ఎలా వెలిగించాలి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోభం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతి అని శ్లోకం ఉండేది ఆ శ్లోకం చెప్పి అది దీపం అంటే పరమాత్మ స్వరూపానికి ప్రతీక అని చెప్తుంది శాస్త్రం బిందు స్వరూపము జ్యోతి స్వరూపుడే కూడా చెప్తున్నాడు శివుడు కూడా అంతే నిరాకారుడు నిరంజనుడు నిరామయుడు అనమాట స్వచ్ఛమైనటువంటి నీటికి రంగు రుచి వాసన ఏ విధంగా లేదు నిజమైన పరమాత్మకు కాబట్టి జ్యోతి స్వరూపం ఎక్కడ చూస్తుంది జ్యోతి అంటే ఏ దిక్కు చూస్తుంది దీపం అన్ని దిక్కులు చూస్తుంది అంటే భగవంతుడు కూడా అన్ని దిక్కులు చూసి సర్వాంతర్యాన్ని సర్వవ్యాపి నారాయణుడు కాబట్టి ఈ కార్తీక మాసానికి అంత విశేషమైనటువంటి ఫలితం ఒక్క దీపం దానం చేసినా ఒక్క దీపం వెలిగించినా కానీ పూర్వకాలంలో ఒక 3 అక్కజల్లు ఉండేదంట పరమ బీదవారు కార్తీక పూర్ణం రోజు అక్క అందరం ఇంతమంది గొప్పగా చేస్తే మన దగ్గర ఏం లేదని
వాళ్ళు పత్తిశేరి ఎర్రబోతులు ఒక ఆమె ఇంత పత్తి పట్టుకొచ్చిందో, ఒక ఆమె కుమ్మరోజు పోయి ప్రమిద పట్టుకొచ్చిందో, ఒక ఆమె షావుకారి పనిచేసి నూనె పట్టుకొచ్చి ఆ ముగ్గురు కలిసి ఒక ఆమె దీపంలో నూనె పోసి ఒత్తి వెలిగించి స్వామి మాకు ఇంతే ఉండదు, మాకు ఏమీ లేదు ఆ పరమేశ్వరుని వేడుకుంటే ఆ ముగ్గురికి కూడా కైవేయం ఇచ్చిందండి. కాబట్టి ఒక్క దీపాన్ని దానం చేసి, అందుకే కొంతమంది 365 రోజులు దీపారాధన చేయడం మనకు కుదరదు. ఎందుకంటే శుచిను మనకు అప్పుడప్పుడు కొన్ని అశుభ దినాలు వస్తుంటాయి, ఇంట్లో మహిళలు ఉంటారు, ఇంట్లో మనకు సెలవులు వస్తుంటాయి, ఇంకా మనకు నాయన గారు అమ్మగారు ఏదైనా ఆర్థికాలు వస్తుంటాయి, కాబట్టి కుదరదు. కాబట్టి 365 రోజులు చేసే ఫలితం ఒక్క కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు చేసే ధ్వజస్తంభం దగ్గర కూడా వెలిగిస్తాడో వాళ్ళకి 360 దీపారాధన చేసే ఫలితం వస్తుంది కార్తీక పురాణం. కాబట్టి అధిక సంఖ్యలో మహిళలు వచ్చి సభ్యులకు, భజన కళాకారులకు నా కృతజ్ఞతలు చేస్తున్నాను. రామలింగేశ్వర స్వామి వారికి అమ్మవు నీవే నమ్మా, మా యమవు నీవే నమ్మా, అమ్మవు నీవే నమ్మా, మా యమవు నీవే నమ్మా, అమ్మవు నీవే ముఖ్య అతిథులు ఎవరు వస్తారు? మీ పేరు చెప్పండి. మీ పేరు చెప్పండి. నా పేరు మందుగుల బాలకృష్ణ. మీరు కమిటీ సభ్యులు కదా, చెప్పండి. ముఖ్య కమిటీలు ఎవరైనా ఆహ్వానిస్తున్నారు మీరు? ఇక్కడ అన్ని పార్టీలు ఉంటారు కదా సార్, ముఖ్య అతిథులు ఎవరైనా ఆహ్వానిస్తున్నారు? అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. రాజా మాజీ సర్పంచ్, గ్రామ పెద్దలను, మహిళా భక్త మహాశయులు అందరినీ కూడా పేరు పేరున ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ఆహ్వానం పంపుతున్నాము ఆలయ కమిటీ నుంచి. మీ పేరేం పేరు సార్? నా పేరు మందుగుల బాలకృష్ణ. మీ పేరేం పేరు సార్? ఉపాధ్యక్షుడు సత్తయ్య. మీరు కమిటీ మెంబరు, ఉపాధ్యక్షుడు. ఈ కమిటీకి ఉపాధ్యక్షుడు. మీ పేరేం పేరు సార్? విరమల ఓంకారం, కోశాధికారి. మీ పేరేం పేరు సార్? బొమ్మగోల్ రమేష్. మీరు అన్ని పేర్లు చెప్పండి. రాలేదు.
అంతే పేర్లు అవసరం. కొమచెట్టి దేవేందర్, గుండెమల రాములు, పున్న సాయిరాం, గోవల జంగే. మీ పేరు చెప్పండి. మల్లయ్య, నా పేరు వీరస్వామి, జోర్నాల కృష్ణ, 10 మంది స్వామి. అదే